వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్థానికత గురించి, 2 అభివృద్ధి గురించి, 3 వెంకటగిరిలో అందరికీ తెలిసిన కైవల్య నదిలో ప్రాంతంలో బఫర్ జోన్లో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాల గురించి మాట్లాడటం జరిగింది. అందులో ముఖ్యంగా ముందుగా మీ ద్వారా కూటమి నాయకులకు తెలియజేస్తున్నాం. ముందుగా స్థానికత గురించి. అయ్యా, నేదురుమల్లి కుటుంబం అంటే అభివృద్ధి, నేదురుమల్లి కుటుంబం అంటే అవినీతి లేని కుటుంబం, అవినీతి మచ్చలేని కుటుంబం. ఇది యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నేదురుమల్లి అంటే ఒక బ్రాండ్. ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అంటే నెల్లూరు పెద్దారెడ్డి అనేవాడు. రాష్ట్ర రాజకీయాలలో నేదురుమల్లి కుటుంబానికి ఈ రోజుకి రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఈ రోజుకి నేదురుమల్లి అంటే అభివృద్ధి, అవినీతి మచ్చలేని కుటుంబం. అధికారులతో ఏ విధంగా పని చేయించుకోవాలా, అధికారుల్ని వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళని కన్విన్స్ చేసి అధికారుల్ని వాళ్ళు చెప్పిన పని చేసే విధంగా చేయించుకున్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి రాజకీయ కుటుంబం నేదురుమల్లి కుటుంబం అనేది ఈ ముఖ్యంగా కూటమి నాయకులు తెలుసుకోవాలి. వెంకటగిరిలో ఉన్నటువంటి కూటమి నాయకులు స్థానిక 40 సంవత్సరాలండి. ఈరోజు వెంకటగిరిలో 40 సంవత్సరాలుగా నేదురుమల్లి కుటుంబం గెలిచినా ఓడినా ఈ ప్రాంతాన్ని అంటుపెట్టుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు కంటే ఏదో తాత్కాలికమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాదు, శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర నేదురుమల్లి కుటుంబాన్ని తెలుసుకోవాలి. తెలుగు తమ్ముళ్ళు, కూటమి తమ్ముళ్ళు మీరు 3 పర్యాలు మా ఎమ్మెల్యే గెలిచాడు, మా రామకృష్ణ గారు గెలిచారు అంటున్నారు. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కావచ్చు, మొత్తం 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మన కురుగుండ రామకృష్ణ గారు 3 పర్యాల ఎమ్మెల్యే. అయ్యా, మీరు వెంకటగిరి ప్రాంతంలో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం ఏదైనా చేశారా? మా ప్రభుత్వంలో మా రాధక్క చెప్పినట్టు జగనన్న కాలనీ ఒక పెద్ద సిటీ ఏర్పడిందండి. 3000 కుటుంబాలకి ఈరోజు ఆడ ఇంటి స్థలాలు కల్పించి వాళ్ళకి ఇల్లు కట్టించి ఈరోజు జగనన్న కాలనీ ఏర్పడింది. దానికి మీరు ఎన్టీఆర్ కాలనీ బోర్డు పెట్టుకున్నారు. ఈరోజు మనం అందరం చూస్తుంటాం. కాశీపేట సెంటర్లో కావచ్చు, మన పాత బస్టాండ్ కాడ కావచ్చు, మన పాత ఎంఆర్ఓ సెంటర్ కావచ్చు, ఆటోలు వస్తాయి ఆగుతాయి, జగనన్న కాలనీ అంటారు. ఎన్టీఆర్ కాలనీ ఎవరు అనరు. నిన్న ఏఎంసీ చైర్మన్, మాజీ చైర్మన్ కులుకుల రాజేశ్వరరావు గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటికి ఉన్న దొల్లిపోయింది ఫస్ట్లో జగనన్న కాలనీకి అని మళ్ళా సపరించుకునే మళ్ళీ ఎన్టీఆర్ కాలనీ అన్నారు. కాబట్టి ఈరోజు పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా క్రెడిట్ చోరీ అనేది జరుగుతూ ఉంది. ఏంటయ్యా అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు 9 నవరత్నాల కార్యక్రమాలు, అమ్మఒడి మొట్టమొదటిది, దానికి తల్లికి వందనం నామకరణం. మీకంటూ ఏ పథకం రాదా? మీకంటూ పేద ప్రజలకు చేసేదానికి మీకంటూ మనసులో ఈ ఆలోచన రాదా? వస్తే దానికి ఒక పేరు పెట్టుకొని దాన్ని అమలు చేయలేరా అని మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 9 నవరత్నాలు కార్యక్రమాలు తీసుకునేసి కరోనా కష్టకాలంలో కూడా ఎంత ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి పేదవాడికి పార్టీ చూడాల, మతం చూడాల, కులం చూడాల, ఆ కార్యక్రమాలన్నింటినీ, సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈ వెంకటగిరి నియోజకవర్గాల్లో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర నేదురుమల్లి కుటుంబాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి అధికారులు బెదిరించారు. ఏం బెదిరించారయ్యా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించడం, ఎంజాయ్ కేసులు పెడతా ఉండడం, అదేమిటి చిన్న చితకి ఏదో కేసులు తీసుకుపోయి స్టేషన్లో నిర్బంధించడం, ఇదే మీరు చేసేది. అలాంటి అధికారులు ఎవరైతే ఈ వ్యవస్థలో ఉన్నారో అధికారులు, తప్పులు చేసే అధికారులు మాత్రమే, తప్పులు చేసేటట్టు అధికారులు మాత్రమే మా రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు.
కరెక్ట్. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఏ అధికారైనా చట్టానికి లోబడి పనిచేయండి. అధికారులైనా పాలకులైనా ఉండేది ప్రజలకు మేలు చేసేదానికోసం. అలాంటిది ప్రజలు పాలన పక్కన పెట్టి ఎవరో మెప్పు పొందడం కోసం మీరు పాలన చేయగాకండి అని అధికారుల్ని శుతిమెత్తంగా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఈ కవిల్లో అనేది మా ధనియాల రాధక్క గారు ఆ ప్రాంత కౌన్సిలర్గా ఆమె కైవులు అనేది ఈ విధంగా అక్రమ కట్టడాలు కట్టుతున్నారు అని చెప్పి కమిషనర్ గారికి ఒక ఎండార్స్మెంట్ ఇచ్చితే ఆయన తిరిగి రాధక్క గారికి ఇచ్చారు. పలానా కైవులు అనేది భాగంలో హాస్పిటల్ నిర్మాణం జరిగింది, అది బఫర్ జోన్లో లేదు. తదుపరి మిగిలిన ప్రాంతం అంతగా మట్టితో ఏదైతే లెవెల్ చేస్తున్నారో అదంతా కూడా బఫర్ జోన్లోకి వస్తుందని చెప్పి స్వయానా కమిషనర్ గారే ఒక ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మళ్ళీ ఈ అధికారులు మైపోబెట్టి నాయకులు తీసేసి మనం ఎప్పుడు వినని పేర్లు మరి మీడియా ప్రతినిధులుగా మీరున్నారో లేదో మేము చూడాల. ఈ మధ్య లేటెస్ట్గా రేపల్లి కాలువ అంట, రేపల్లి కాలువ సన్యాసి మడుగంట. వినున్నామా? ఎక్కడండి ఈ రేపల్లి కాలువ? ఎక్కడండి ఈ సన్యాసి మడుగు? మన పూర్వీకుల కాలం నుంచి వెంకటగిరి ప్రాంతం కాదు, ఈ భూమి ఏర్పడినప్పటి నుంచి మన నాయుడుపాట ప్రాంతంలో స్వర్ణముఖి, వెంకటగిరి ప్రాంతంలో కైవిల్ల నది. ఇది చరిత్ర. ఇరిగేషన్ బాబు గారు లేదంటే మున్సిపల్ శాఖ అధికారులు వాళ్ళు సొంతంగా రాసి రేపల్లి కాలువ లేదంటే సన్యాసి మడుగో అని రాస్తే ఎవరు చరిత్రని మార్చలేదు. అలాంటి అధికారులకు సూచించాడు, అలాంటి అధికారులు హెచ్చరించాడు. మీరు తప్పుడుగా రిపోర్ట్లు ఇస్తే ఈరోజు తాత్కాలికంగా దాంట్లో నిర్మాణాలు చేపట్టవచ్చు. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తుల్ని ఎవరైతే దోచుకుంటారో, ప్రజల ఆస్తుల్లో ఎవరైతే అక్రమ కట్టడాలు కడతారో అవన్నీ కూడా మేము తిరిగి కూల్చివేస్తాం అని చెప్పారు. అంతేందుకు మన ఎమ్మెల్యే కుంగన రామకృష్ణ గారు అన్నారు, విశ్వోదయ కాలేజీ గ్రౌండ్లో ఎవరైనా రూల్స్ అతిక్రమించి బిల్డింగ్లు కడితే కూల్చేస్తామన్నారు. వెల్కమ్. దానికి మా నాయకుడు రామ్కుమార్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. ఆ రోజు విశ్వోదయ కాలేజీ గ్రౌండ్ని ఆ ప్రాంతాన్ని ముందున్నటువంటి ప్రాంతాన్ని వేలం ద్వారా ప్రభుత్వం వేసింది. ఎందుకు వేసింది? వెంకటగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలా అని ముందు చూపుతో ఆ రోజు పెద్దలు నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు, పెద్దలు రాజలక్ష్మి గారు 100 ఎకరాల్లో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఒకటి మన తిరుపతి రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు అక్కడ తరలించి అదొక పెద్ద ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. ఒక ఇబ్బంది పెట్టాలని కాదు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువతను ఇబ్బంది పెట్టాలని కాదు, వెంకటగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. ఆ రోజు రాజలక్ష్మి గారు కూడా ఆ గ్రౌండ్లో అందరూ కూడా విద్యార్థులు వచ్చి అమ్మకి మొరపెట్టుకుంటే ఒకటే చెప్పింది, ఆ గ్రౌండ్ని మినహాయించి ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో అక్కడ ఎవరైతే వేలంపాట్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ కల్పించమని చెప్పారు. ఇదే రామ్కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇదే రామ్కుమార్ రెడ్డి గారిని అక్కడ ఎవరైతే వేలంపాట్లు పాటుదారు ఇంటి స్థలాలు పొందారో వాళ్ళ యొక్క పరిస్థితి విని సబ్ కలెక్టర్ గారిని ఫీల్డ్ మీదకి తీసుకెళ్ళి అక్కడ పక్కన ఉన్నటువంటి స్థలం ఏదైనా ఉంటే ప్రభుత్వ స్థలం వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పినారు రామ్కుమార్ రెడ్డి గారు. అది మీకు తెలుసో తెలియదు. మన ఒక జనసైనికుడు అంటున్నారు పాపం, ఆ జనసైనికుడికి మీ ద్వారా చెప్తున్నా, తమ్ముడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మంత్రి, ఆయన పేరు లేదండి ప్రోటోకాల్లో. అట్ ద సేమ్ టైం మా తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు కూడా పేరు లేరా. ఇది నగరవనం మేము తెచ్చాం అంటున్నారు. నగరవనం అయ్యా, ఆ నగరవనం తెచ్చింది, ఆ నగరవనం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా రామ్కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా 1.5 years ఉన్నప్పుడు నగరవనం వచ్చింది. అదేవిధంగా మేము అమృత 2 కింద ఆ రోజు రామ్కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 50-50 షేర్తో ద్వారా నిధులు ఏర్పాటు చేసుకుని వచ్చి ఆ రోజు 104 కోట్ల రూపాయలతో ఆ రోజు పెద్దలు రాజలక్ష్మి గారు వెంకటగిరి ప్రాంత ప్రజల దాహార్తి తీర్చడం కోసం 97 కోట్ల రూపాయలతో ఒక 30 సంవత్సరాల పాటు ఈ వెంకటగిరి ప్రాంత ప్రజలు నీటికి ఇబ్బంది పడకూడదని ముందు చూపుతో ఆ రోజు తీసుకొచ్చి 97 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ స్థాపిస్తే దానికి అనుగుణంగా దాన్ని మళ్ళా
విస్తరింపజేయాలని ఒక మంచి ఉద్దేశంతో మన రామ్కుమార్ రెడ్డి గారు 104 కోట్ల రూపాయలతో అమృత 2 కింద తీసుకురావడం, దాని టెండర్లు పిలవడం, అదేవిధంగా మన మున్సిపాలిటీ పరిధిలో దానికి శిలాఫలకం కూడా వేశారు. అంతలోపు ఎలక్షన్ కోడ్ రావటం, వాటిని ఆపేయడం జరిగింది. దాంట్లో ఎవరు కాంట్రాక్టర్ అనేది కూడా ఉంది. ఈ టెండర్లు జరిగినాయి, దాన్ని కాంట్రాక్టులు కూడా సాధ్యం. మీకు ఇస్తాను. ఇది మన కూటమి నాయకులు మన మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే శిలాఫలకం ఉంది, ఈ అమృత 2 మాది మేము తెచ్చామని చెప్పి మా రాధక చెప్పినట్టు ఎవరో పెట్టిన బిడ్డకి వాళ్ళ పేరు పెట్టుకున్నట్టు మాది అని చెప్పి చెప్పుకుంటున్నారు. చూడండి పోయి, ఇదేమి మా ఇంట్లో లేదు శిలాఫలకం, మున్సిపల్ ఆఫీసులో ఉంది. అమృత 2 ఎవరు తీసుకొచ్చారు, అది దాన్ని ఇదిగోండి జియో కూడా, అమృత 2 జియో. కాగితం తీసుకొచ్చి చూపించినారు, ఇది జియో అండి. ఎప్పుడు వచ్చింది ఇది ఈ జియో? 23/8/2022. అంతేగాని కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాదు, అమృత 2 కింద వచ్చినటువంటి నిధులు. మీరు ఎంతసేపటికి ప్రజలను మోసం చేయాలా, ఏదో ప్రజలు మభ్యపెట్టాలా, దోచుకోవాలా అనే ధోరణి మంచిది కాదు. ఇంక ఇసుక విషయం ఎత్తుకొచ్చారు. మేము డంపింగ్ యార్డ్ పెట్టాము, ఫ్రీగా ఇసుక ఇస్తున్నామని. ఎవరికి ఇస్తున్నారండి ఫ్రీగా ఇసుక? ఈరోజు 4,500 రూపాయలు ట్రాక్టర్ ఇసుక. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా 4,500. ఈరోజు 4,500. మరి ఎక్కడ ఉచిత ఇసుక? ఇంకొకటి 750 కోట్ల రూపాయలు ఈరోజు ఇసుక ద్వారా రాష్ట్రానికి రాబడి 750 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. మరి ఈరోజు రాష్ట్రానికి ఎంత వస్తుంది ఇసుక ద్వారా? మరి ఏమైపోతుంది ఆ ఇసుక ఉచిత ఇసుక పేరుతో దోపిడీకి గురవుతుంది. అందులో భాగంగా మా పెద్దలు రామ్కుమార్ రెడ్డి గారు మన ఎంగడిగి నియోజక ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగురాయపురం, అక్కడ ఇసుక రీచ్లు ఉన్నాయి. అక్కడి నుంచి యథేచ్ఛగా దోపిడీ. అక్కడ ఆ రీచ్కి పర్మిషన్ లేదు. ఆ యొక్క ఈ రీచ్ని మా రామ్కుమార్ రెడ్డి గారు పర్యవేక్షించాలా, ఇక్కడ దోపిడీ జరుగుతుందని చెప్పి అక్కడ ఆ ప్రాంత ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళని తప్పుడు కేసులతో జైల్లో పెట్టిన సందర్భం. దాన్ని అక్కడ వాళ్ళు పరామర్శించడానికి, ఆ దోపిడిని అరికట్టడానికి అక్కడికి మా రామ్కుమార్ రెడ్డి గారు వెళ్తే, మా రామ్కుమార్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఆ యొక్క జేసీబీలని, ట్రాక్టర్లని వెంటనే అక్కడి నుంచి తరలిచ్చేశారు. ఒక భారీ హిటాచి మటుకు చెట్ల పొదల్లో దాచిపెట్టేశారు. దాన్ని మేము పట్టుకొని అక్కడి నుంచే మా నాయకులు ఈ దోపిడిని జరుగుతున్న విధానాన్ని మీ ద్వారా ఎంగడిగి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతుందో తెలియజేసినటువంటి పరిస్థితి. ఈరోజు చెప్తున్నారు ఏడుకొచ్చి ఇసుకని. మరి ఇది ఆథరైజ్డ్ అయితే మీకు ఆథరైజ్డ్ రీచ్ నుంచి ఇక్కడికి ఇసుక వస్తుందా? మరి తెలుగురాయపురంలో అనాథరైజ్డ్గా ఇష్టానుసారంగా రోజుకి లక్షల కోట్ల రూపాయల్లో తరలిపోతా ఉంది ఇసుక. ఎక్కడికి తరలిపోతా ఉంది? కాబట్టి ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం. స్థానికత గురించి ఇంతకుముందు అన్నారు. మేము ప్రతిసారి మా బాలన్న చెప్పినట్టు స్థానికత సర్టిఫికేట్ మీరు ఈయన అవసరం లేదు. కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళు ప్రతిసారి అంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. మన రామకృష్ణ గారు, మన ఎమ్మెల్యే పెద్దలు కురుగుండ రామకృష్ణ గారు స్థానికుడు కాదు. ఆయనది పుట్టుక చిట్వేలు మండలంలో అనంతపల్లి. ఆయన తండ్రి గారు రామకృష్ణ, మన ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ గారి తండ్రి రామయ్య గారు చిట్వేలు మండలం అనంతపల్లి గ్రామ కాపురస్తుడు. ఆయన తాలూకా బంధువులు కమ్మూరుపల్లికి వస్తే, కమ్మూరుపల్లిలో ఉంటే ఆ చిట్వేలు మండలం అనంతపల్లి నుంచి వలస వచ్చినటువంటి కుటుంబం మన కురుగుండ్ల రామకృష్ణ గారి కుటుంబం. మీరు స్థానికులా?
మీరు వెంకటగిరి వారసులా? కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం విఘ్నతతో మాట్లాడాలి. ఈరోజు 40 సంవత్సరాలు నేదురుమల్లి కుటుంబం వెంకటగిరి ప్రాంతానికి వచ్చి గెలిచినా ఓడినా వెంకటగిరి ప్రాంతాల ప్రజలు ఓడిపించినా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నేదురుమల్లి భవన్ ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు కట్టేటప్పుడు అడివి 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు నిర్మించుకునేసి ఇదే 8వ వార్డులో వాళ్ళకి ఓటు ఉంది. ఏదైనా ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, ఇక్కడికే వచ్చి ఓటేస్తారు. తెలుసుకోవాలి మీరు. స్థానికుడు కాదన్న. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారిని మీరు అంటున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. కానీ వాస్తవంగా ఆయన ఎమ్మెల్యే గారిది చిట్వేలు మండలం అనంతపల్లి. వాళ్ళ తండ్రి రామయ్య గారు వలస వచ్చేసారంట కమ్మూరుపల్లి. మేము కూడా విచారించాం, ఏందబ్బా ఈ స్థానికత వీళ్ళు ఏం తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా పాపం అని. కాబట్టి తెలుసుకోండి, ఊరికే ఏదంటే అది మాట్లాడండి. అధికారుల్ని భయపెట్టే అధికారుల్ని ఇంకొక విధంగా పెట్టేటువంటి చరిత్ర నేదురుమల్లి కుటుంబానికి లేదు. ఈ రోజుకి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు ఏ అధికారితో మాట్లాడినా అంత పద్ధతిగా వాళ్ళకి విలువించి మరీ మాట్లాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ అధికారిని కూడా మేము దూషించలా, ఏ అధికారి మీద మేము దాడి చేయలా. కానీ ఇదే కూటమి ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతమంది అధికారుల మీద దాడి చేశారండి? ఎంతమంది అధికారులని ఎంతమంది వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది? మీడియాలో చూస్తూ ఉన్నాం మనం అందరం. ఒక ఎంఆర్ఓని కావచ్చు, ఒక డిఎస్పీని కావచ్చు, ఒక సిఐని కావచ్చు, ఒక ఎస్ఐని కావచ్చు, కలెక్టర్ని కావచ్చు, ఎంతమంది మీద మీరు దాడి చేయలేదు? ఆ సంస్కృతి మాది కాదు. ఆ సంస్కృతి నేదురుమల్లి కుటుంబానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అధికారుల్ని కన్విన్స్ చేసి చట్ట పరిధిలో ఏదైతే ఉందో అది చేయమన్నామే తప్ప చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు మేము చేయమని కానీ ప్రోత్సహించడం కానీ చేయలా. అలాంటి చరిత్ర నేదురుమల్లి కుటుంబానికి కాదు. అధికారుల్ని ఎవరైతే వ్యవస్థలో కొంతమంది అధికారులు ఉంటారో, తప్పుగా వ్యవహరిస్తారో వాళ్ళని మాత్రమే హెచ్చరించడం జరిగింది. మీరు జాగ్రత్త. అధికారి పార్టీకి మీరు 10 పనుల్లో 4-5 పనులు చేయొచ్చు, కాదనం లేదు. కానీ అన్ని పనులు వాళ్ళు ఇష్టానురాజ్యంగా మీ ఉద్యోగాలకి భద్రత లేకుండా చేసుకోకండి. మీరు రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీరు చేతులు కట్టుకునే పని చేయకండి. మీ కుటుంబాల గురించి కూడా మీరు ఆలోచించుకోండి అని చెప్పడం జరిగింది. తప్ప అది అధికారులు భయపెట్టడమా, అధికారులు బెదిరించడమా? కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఇప్పుడు ఒక ఆయన అన్నాడు చర్చకి సిద్ధమని. మా కౌన్సిలర్లు చర్చకి సిద్ధం. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏవైతే నిధులు తెచ్చారో అన్నారు, నిధులు తెచ్చాము అవి మీరు అనుమతి ఇవ్వలేదని. అజెండాలో ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏ పార్టీ నిధులు తెచ్చారో ఆ నిధుల్ని మా కౌన్సిలర్లు ఎందుకు అనుమతించలేదో తీసుకురండి. ఏ అంశాలు మా రాధకి చెప్పినట్టు, మా పాలన చెప్పినట్టు బహిరంగ సిద్ధకి రండి. ఇగాయా ఈ ఎంసీలో ఈ ఫలానా 2024 సంవత్సరం నవంబర్ నెలలో లేదా డిసెంబర్ నెల లేదు మీరు వచ్చిన 25 సంవత్సరంలో ఈ నెలలో ఈ అంశం పెట్టాం, ఈ వాటికి 2 కోట్లు తెచ్చాం, లేదా ఈ రోడ్డుకి వేసే ఈ కాలం తెచ్చాం, అవి మీరు అనుమతి ఇవ్వలేదు, కౌన్సిల్ ఆమోదం పొందలేదు, రిజెక్ట్ చేశారు అని చెప్పండి, చూపించండి. దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు మా కౌన్సిలర్. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఎటువంటి మున్సిపాలిటీకి అర్బన్కి సంబంధించి ఏ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు? దాన్ని మా కౌన్సిలర్లు ఏ విధంగా ఆమోదం తెలపలేదో మీ ద్వారా మన వెంకటగిరి ప్రజలకు కూడా తెలియాలి. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా తెలుసుకోండి, నేదురుమల్లి కుటుంబం అంటే అభివృద్ధికి మరో పేరు. నేదురుమల్లి కుటుంబం అంటే అవినీతి మచ్చలేని కుటుంబం, శాశ్వతమైన అభివృద్ధికి చిహ్నం. అదే బాటలో రామకుమార్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారు. ఆయనకి ఒక్క అవకాశం కానీ ఇచ్చినట్లయితే మరోసారి నేదురుమల్లి కుటుంబం అంటే ఇంకొక 40-50 సంవత్సరాలు చెప్పుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. చేసి చూపించే తత్వం రామకుమార్ రెడ్డి గారిది. ఆయన ఒక అవకాశం ఇచ్చుంటే చాలా ఆలోచనలు ఉన్నాయి. వెంకటగిరి ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా వాళ్ళ నాన్నగారు ఏదైతే 100 ఎకరాలు కేటాయించి దాంట్లో గ్రౌండ్ కావచ్చు, 25 ఎకరాల్లో హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావచ్చు, ఇంకొక 25 ఎకరాల డిగ్రీ
సంబంధించిన కాలేజ్ ఏదైతే ఇప్పుడు రన్ అవుతుందో అదే క్యాంపస్లో ఒక బీఈడి కాలేజ్ కావచ్చు, ఒక టెక్నికల్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇలా ఎన్నో ఆలోచనతో ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేయాలని. అదేవిధంగా ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉండే యువతకు, నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇలా అనేక ప్రణాళికలు ఆయనకు ఉన్నాయి. ఒక అవకాశం ఇచ్చి చూపించినట్లయితే ఎంగనూరు ప్రాంత ప్రజలకి ఈ సందర్భంగా చేతులెత్తి అడుకుంటున్నాం. ఒక్క అవకాశం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రామ్కుమార్ రెడ్డికి ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తాడు. అది కూడా అభివృద్ధి అంటే తాత్కాలికమైన అభివృద్ధి కాదు, శాశ్వతమైన అభివృద్ధి నేదురుమల్లి కుటుంబానికే సొంతం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి మీడియా సోదరులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు దాన్ని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు దాన్ని ఖండించడం జరిగింది. మా రామ్కుమార్ రెడ్డి గారు ఎలాంటి వాడంటే చాలా క్రమశిక్షణ కలవాడు. ఆయన నోటి గుండా ఏది పొరపాటు చెప్పడు, అబద్ధం రాదు. ఆయన చెప్పింది ఆయన సమాధానం చెప్పలేక డైవర్ట్ పాలిటిక్స్ చేశాడు. ఆయన మాట్లాడిన మాట ఒక మాట కూడా సమాధానం ఎక్కడా లేదు. ఆయన మాట్లాడింది ఏంది, డక్కిలి మండలంలో ఇసుక మీద మాట్లాడింది. ఎలక్షన్ ముందు మీ తెలుగుదేశం మేనిఫెస్టోలో మేము ఉచితంగా ఇసుకిస్తాము అని మీరు చెప్పారు. కానీ ఈరోజు రైతులకు కానీ ఎవరైనా కార్మికులకు కానీ ఎవరికైనా సరే ఉచితంగా ఎక్కడైనా మీరు ఇస్తున్నారా అని అడిగాను. మీరు ఇస్తున్నది ఊరికే తెలుగుదేశం నాయకులు వాళ్ళు జేసీబీలు సదనం చేసి ఇటాచీలు పెట్టి టిప్పర్లతో ఇతర రాష్ట్రాలకి పంపించి సొమ్ము చేసుకొని కోర్టు గడిస్తున్నారు. దాన్ని అడిగినాడు ఆయన, దానికి సమాధానం లేదు. తర్వాత ఏమడిగినాడు, మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలు కడతా ఉంటే అధికారులు జాగ్రత్త నిర్ణయం తీసుకోకపోతే అధికారుల మీద యాక్షన్ తప్పదు అన్నాడు. దాని గురించి ఎవరైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఆయన ఏ మాట మాట్లాడినా ఆచితూచి మాట్లాడతాడు. ఒకరు ఖండించే విధంగా పొరపాటు మాట్లాడే మనిషి కాదు. మా నాయకుడు విద్యావంతుడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాడు మా నాయకుడు. వాళ్ళ నాయన భారతదేశంలో 4 చట్టసభలు ఉంటే 4 చట్టసభల నాయకత్వం వచ్చిన నాయకుడు వాళ్ళ నాయన. వాళ్ళ తల్లిగారు ఉంటే 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి పనిచేస్తారు వాళ్ళ తల్లిగారు. అలాంటి కుటుంబంలో పుట్టిన 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల కుటుంబంలో పుట్టి రామ్కుమార్ రెడ్డి గారు విద్యావంతుడు కాబట్టి ఎంతో తెలివిగా చాలా జాగ్రత్తగా ఉన్న ఇష్యూనే మాట్లాడతాడు. ఇష్యూని కూడా పెద్ద నాలెడ్జ్ కూడా ఆయన లేదు. ఆ ఇష్యూని మేము చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకొని సాల్వ్ చేయండి అనే దాంట్లో మీదనే ఉంటుంది ఆయన సలహా. ఆయన చెప్పిన ఒకటైతే ఆయన అడిగిన దానికి మీ దగ్గర సమాధానమే లేదు. సమాధానం మీరు లేకుండా ఏదేదో దాటవేసి ఏదేదో మీ ఇష్టం ఇష్టం మాడుతున్నారు. అదన్నీ చెప్పించి ఎంగడిగిరిలో మేమే అభివృద్ధి చేసినాము, మాకు మించోళ్ళు ఊరు లేదు, మేము ఏమైనా చేసినాము, మీరేమీ చేయలేదు అంటారు. అభివృద్ధి విషయంలో మాట్లాడేది మీ కూటమి నాయకులు ఉంటే ఏ విధంగా మీకు మనసు వస్తున్నదా? అసలు మీకు తెలుసా? వెంగడిగిరికి మీరు మీ వయసు అంతా మీరు మాట్లాడడం, మీ వయసు అంతా మీరు మాట్లాడడం ఏంది? వెంగడిగిరికి ఊరు చేశారు అభివృద్ధి. అదేమంటే మీరు స్థానికులు కాదంటారు. స్థానికులు ఎవరయ్యా సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే? సుమారు 40 సంవత్సరాల నుంచి వెంగడిగిరిలో సొంత ఇల్లు కట్టుకొని ఆధార్ కార్డు పెట్టుకొని ఓటు వేసుకొని, ఓటు కూడా ఎక్కడ ఓట్లు లేవాలి, ఇక్కడే ఓటు చేసి బిల్డింగ్ కట్టుకొని మున్సిపాలిటీ పన్ను కడుతున్నారు. ఎంతో పెట్టి ఎంగడిగిరిలో ఉంటే మీరు స్థానికులు కాదు అంటారు. వీళ్ళు స్థానికులు అవునా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఎవరయ్యా? కూటమి నాయకులు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. మా నాయకుడు కూటమి నాయకులు సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మా నాయకుడు వెంగడగిరిలో నేను స్థానికుడిని అని జనార్దన్ గారు 89లో ఎమ్మెల్యే గెలిచిన నాడే
స్థానికుడికి సర్టిఫికేట్ ఇచ్చేసారు. ఆ రోజు ఈ రోజు వరకు వాళ్ళు స్థానికులు కాదు అన్నవాళ్ళు ఎక్కడెక్కడో పెరిగి ఏడకొచ్చి ఆయన స్థానికులు కాదు అంటారు. వాళ్ళ చరిత్ర అంతా మొత్తం ఉండదు. మన మిత్రులందరూ కూడా చెప్తారు వాళ్ళ చరిత్రలు కూడా, ఎవరు ఎక్కడి నుంచి చూడకూడదు. వాళ్ళు స్థానికులుగా అనేదానికి ఎట్ట ఏ విధంగా మనసు వచ్చింది? స్థానికులకి ఎట్ట కూటమి నాకు ఇస్తే నాకు మా నాయకులకి మా పెద్దవాళ్ళకి అందరికీ స్థానికుల సర్టిఫికేట్ పొడి వలన ఎంగడి ప్రజలు ఇచ్చినారు. ఎంగడిలో ప్రజలు ఇచ్చాడు. గెలిచిన తర్వాతనే అనేక విధాలుగా మంత్రిగా, ముఖ్యమంత్రిగా, మా పెద్ద ఎమ్మెల్యేగా, మంత్రిగా వాళ్ళు చేసి ఎంగడికి నియోజకవర్గానికి వారు చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు. చెప్పుకుంటా పోతే ఎందులో చెప్పుకోవచ్చు. పెద్ద ఎంగడిలో ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యి వ్యవసాయ మంత్రి ఫస్ట్ అయిన 89లో మొట్టమొదటి ఎంగడీరికి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ సెంటర్ తెచ్చాడు కనుక ఈరోజు ఆ సెంటర్లో 2000 మంది స్థానికులు, ఏ గ్రామంలో ఆ గ్రామ స్థానికులు 2000 మంది చేస్తారు ఈ ఉద్యోగాలు. సామాన్య కుటుంబంలో పుట్టిన అందరూ పేదవాళ్ళు, మధ్య కుటుంబం వాళ్ళు 2000 మంది భవిష్యత్తు చూపించి వాళ్ళ కుటుంబాలు సుభిక్షంగా బతుకుతున్నాయి ఈరోజు అంగన్వాడీ సెంటర్. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంగడిగిరిలో బెటాలియన్ తెచ్చాడు. బెటాలియన్ తెస్తే ఆ బెటాలియన్లో ఈ రోజుకి స్థానికులు 100 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆయన స్థానికులుగా ప్రయాక్ట్ అని చెప్పండి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ 100 మంది ఈరోజు బ్రహ్మాండంగా ఆనందంగా వాళ్ళు బిడ్డలు చదువుకున్న కుటుంబాలు బాగుపడి ఎంతో అభివృద్ధి చెందారు. వాళ్ళు ఈరోజు బెటాలియన్లో కోట్ల రూపాయల జీతాలు చేస్తున్నారు. ఆ జీతాల డబ్బులు వెనకేసుకొస్తారు వాళ్ళు. మన ఎంగడిగిరి ప్రాంతంలోనే మన ప్రజలకే, మన చిన్న చిన్న వ్యాపారాల అంగళ్ళు, గుడ్డంగలు కావచ్చు, చిల్లరలు కావచ్చు, ఏ అంగళ్ళలో కావచ్చు, ఆ వచ్చే జీతాలని ఆ డబ్బులు ఖర్చు ఎక్కడ పెడతారు వాళ్ళు? మన ఎంగడిగిరి నియోజకవర్గంలోనే, మన ఎంగడిగిరి పట్టణంలోని ఎంగళ్ళకే, ఈ ఎంగళ్ళలో ఈ పేద ప్రజలే అందరూ జీవిస్తారు అంగళ్ళు పెట్టుకుని. అది అభివృద్ధి కాదా? అది అభివృద్ధిని మీకు కనబడడం లేదా? అభివృద్ధి మేము చేసామంటే ఏం చేశారు మీరు? ఒక్కటే ప్రజలకు మేపించండి. మీరు మేము పలానా అభివృద్ధి చేసినాం, మా అభివృద్ధి వల్ల ఇది ఇంతమంది మంచి జరిగింది అని చెప్పండి. అది లేదు. రైతులను దృష్టిలో పెట్టుకున్నాడు. రైతులకు ఏమి చేయాలని నిమ్మ పరిశ్రమ ఫోన్ తెచ్చాడు. ఇంతకుముందు నిమ్మ పరిశ్రమ సంబంధించి ఎక్కడ పోనా నిమ్మనారు కావాలన్నా, ఏది కావాలన్నా ఎక్కడెక్కడో ఇతర జిల్లాలకి, ఇంకా తెలంగాణకో తమిళనాడుకో పోయి ఏమో పోయి తెచ్చుకునేవాడు. నిమ్మనారు, రంగనారు, మిరపనారు, ఈ మామిడి చెట్టుకి అన్నింటికి కూడా. ఈరోజు అవన్నీ ఇక్కడ రైతులకు పెట్టి ఇక్కడ ఈ రైతులే ఇక్కడ వీళ్ళే చేసి రైతులు తీసుకుపోతున్నారు. ఆ నిమ్మ పరిశోధన కేంద్రంలో స్థానికులకే ఈరోజు ఉద్యోగాలు. అక్కడ పోయి చూడండి మీరు ఎంతమంది ఉన్నారో. ఎంగడికి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు స్థానికులే, బయట వాళ్ళు ఎవరు లేదు. పెద్ద ఆఫీసర్లు తప్పితే మీకంతా మొత్తం స్థానికులే ఉన్నారు. ఇంతమంది స్థానికులకి నిమ్మ పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు ఇచ్చినారు. ఆ కుటుంబంలో బాగుపడలేదా? అది అభివృద్ధి కాదా? వాళ్ళంతా మీకు కనిపించరా? హ్యాండ్లూమ్ టెక్నాలజీ తెచ్చాడు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ వచ్చింది ఏంది? ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆదరణ చూపించాలని, వాళ్ళ భవిష్యత్తు ఉండాలని, వాళ్ళ బిడ్డలు దాని చదువుకోవడం కావాలని హ్యాండ్లూమ్ టెక్నాలజీ పెట్టాడు. ఆ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ రోజు పెట్టాడు. ఆ రోజు పెట్టిన తర్వాత మళ్ళీ పడుచుకోవాలి దాని గురించి. ఇటీవల దానికి మైనర్ రిపేర్లు వస్తే ఈయన గడపడ ప్రోగ్రాం మా రామ్కుమార్ రెడ్డి గారు అక్కడ పోయినాడు. దాన్ని పరిశీలించిందని వాళ్ళందరూ మాట్లాడితే వాళ్ళు చెప్పారు ఫలానా ఉన్నది ఆ రోజు న్యాయం చేసి అయ్యాము తప్ప ఈ రోజుకి ఎవరు ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ మంత్రి వచ్చినా రూపాయి పెట్టడం మాకు ఎవరు శిథిల వ్యవస్థలో ఉండదు మాకు ఇది అన్నోడు చెప్తే ఈయన సొంత డబ్బులు 40 లక్షల రూపాయలు పెట్టాడు రామ్కుమార్ రెడ్డి గారు. సొంత డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు కాదు. అది అభివృద్ధి కాదా? ఎంత స్థానికులు కాదా? ఎక్కడొక్కడికి ఎక్కడెక్కడ వచ్చి వాళ్ళంతా వచ్చి వాళ్ళు స్థానికులు కాదు, వాళ్ళు స్థానికులు మన హీరో స్థానిక సర్టిఫికేట్ ఇచ్చేదానికి కూటమి నాయకులు వాళ్ళ మా నాయకుడికి సర్టిఫికేట్ ఈ స్థానికులని 89లో 60 ప్రజలు ఇచ్చేసారు స్థానికులని. స్థానికులు ఇచ్చిన తర్వాతనే అంత అభివృద్ధి చేయగలిగినారు. ఏమి చేశారు మీరు? ఒక కాలం ఒక రోడ్డు వేసారు, ఎవరు ఏం చేస్తావు? ఆ రొటీన్ నువ్వు ప్రత్యేక నిధులు తెచ్చేయటం కాదు. నీ కోటాలో వస్తాయి ఎమ్మెల్యే కాదు. అది కూడా చూపించావు నువ్వు నీ కాంట్రాక్టర్కి ఇచ్చావు, వాళ్ళు చేసుకున్నావు. దానివల్ల ఒక రూపాయి ఆదాయం జరిగిందా? ఒక చిన్న కుటుంబం బాగుపడ్డదా? ఏం లేదు.
అలాగే ఎక్కేసుకుంటే మా జనార్దన్ రెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎంగడికి నియోజకవర్గంలో ఎక్కడికి పోవాలన్నా ఒక్క నెల తిరగాల వెహికల్ ప్రచారంలో పోవడం ఒక నెల. ఆయన వచ్చిన తర్వాత 3 రూట్లు రోడ్డు వేయించాడు, పంచాయతీ రోడ్డు, ఆర్ఎంబీ రోడ్డు, అనేక రకాల రోడ్లు వేయించి ఊరికి ఆ రోజు ఒక నెల తిరిగే ఎన్నికల ప్రచారంలో. ఈరోజు కరెక్ట్గా 5 రోజుల కాన్స్టిట్యూషన్ మొత్తం ఏ నాయకుడైనా మా నాయకుడి అభివృద్ధి రోడ్లలో ఈరోజు మీరు తిరుగుతారు. 5 రోజుల కాన్స్టిట్యూషన్ మొత్తం చుట్టూ వస్తున్నారు. అది మా నాయకుడు ఆ రోజు చేశారు. అది అభివృద్ధి కాదా? ఆ రోజు మా నాయకుడు ఓట్లకు పోతే ఎవరు పోయినా అయ్యా మాకు నీళ్ళు లేవు, అయ్యా మాకు దారి లేదు, అయ్యా ఒక పంపించే బోరు అని ఆయన దండం పెట్టింది. ఈరోజు ఆ గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక స్టెప్ బోర్ వేయించాడు, 2వ స్టెప్ పైప్ లైన్ వేయించాడు, రైలుకి పంపింది, ప్రతి ఇంటికి కుళాయిలు వేయించాడు. ఆ రోజు ఇన్ని గ్రామాల్లో పోతే అయ్యా మా కాలనీలు కాలేదు దండం పెట్టాడు, ఊరూరు కాలనీలు ఇప్పించాడు. అది అభివృద్ధి కాదా? అది అభివృద్ధి కనబట్టలేదా? ఇలాంటి ఇప్పుడు చేశారా? ఇల్లు ఎప్పుడు చూశారా? ఆ రోజు మా నాయకుడు అభివృద్ధే. ఈరోజు మీరు 5 రోజులు 6 రోజులు కాన్స్టిట్యూషన్ వస్తారంటే అది మా నాయకుడు పనిచేసింది కనబడలేదా? బొమ్మిడి కాలం ఆ రోజు ఏముండింది? మా నాయకుడు చేశాడు బొమ్మిడి కాలం. ఈరోజు ఎంతమంది పేదోళ్ళు అంగళ పడతారో నిన్న ఒక ఆయన ప్రశ్న చెప్తాడు, బొమ్మిడి కాలం మేము చేయించాము. అది ఎంతవరకు కరెక్ట్? అది మా పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత, ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత ఎక్కిల మండలంలో అల్పలేట్ డ్యామ్ కట్టిస్తే ఈరోజు అక్కడ ఎంతమంది రైతులు, ఎన్ని పంచాయతీలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని ఎకరాల పారుదల ఈరోజు కొనసాగుతుంది. ఈయన 3 మండలాలకు నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను చెప్పుకుంటున్నాడు. డెక్కిల మండలం ఉండే డెక్కిల మండలంలోనే అల్పలేట్ డ్యామ్ ఉండేది. ఈయన ఎమ్మెల్యేగా ఉండి ఒక్క రోజైనా సరే అల్పలేట్ డ్యామ్ పరిశీలించాడు. పోయే అల్పలేట్ డ్యామ్లో ఏం జరుగుతున్నది? ఏం నీళ్లు ఉన్నాయి? ఏం నీళ్లు లేవా? ఈ నీళ్లు ఏ పంచాయతీ పోతున్నాయి, ఏ గ్రామానికి పోతున్నాయి, ఏ రైతులకు పోతున్నాయి, ఎన్ని ఎకరాల పారుదల ఉన్నది ఈరోజు కొంచెం చెప్పాలి దాని గురించి. అయినా ఆ రోజు మా నాయకులు చేయించారు. వాళ్ళు అభివృద్ధి చేయాలంటే మేము చేసేవాటి ఏం చేసాడు? రా ఒక వేదిక మీద రమ్మనంటే ఆయన మమ్మల్ని రమ్మని, మీరు రాండి ఒక వేదిక మేము చేస్తాము, రా నీకున్న ఎవరే వస్తాం, మేము ఎవరేమో సమాధానం చెప్తాం. మాకందరూ తెలుసు ప్రతి ఒక్కటి దేశంలో అందరూ ఎప్పుడు ఏ కార్యకర్తలని చెప్తారు ఆయాలో మేమేం చేశాము. మీరు చెప్పగలరా? మీరు ఊరికే మాట చెప్తే సరిపోద్దా? మా నాయకుడు అడిగిన దానికి సమాధానం చెప్పలేక మీరు ఆ సమాధానం మీ దగ్గర లేక ఏదో మాటలు చెప్తే తలబడి మాటలు చెప్తే ఎంగడిగిరి ప్రజలు ఎన్నో పరిస్థితులు ఉన్నారా? ఎంగడిగిరి ప్రజలు చాలా చైతన్యవంతులు. అబద్ధాలు చెప్పి కది మెప్పించలేవు. చిన్న బిడ్డ కాడి నుంచి చచ్చిపోయే నిమిషాలు అడిగితే ఎంగడిగిరిని ఎవరు బాగా చేశారంటే నేదురుమల కుటుంబం పేరు చెప్తారు. ఏ జిల్లాలో నేదురుమల కుటుంబం ఏడు చేసింది. ఆ విధంగా తప్పుడు మాటలు అబద్ధాలు ప్రశ్నలు పెడేసి ఏదేదో గాంభీర్యాలు అరిచేసుకుని దానిలో ప్రయోజనం లేదు. మనం చెప్పేది ప్రజలు నమ్మాలా, ఇది నిజమా అబద్ధమా. ఎన్ని ఊళ్ళకు రోడ్లు ఇచ్చాం, ఎన్ని గ్రామాలకు కాళ్ళ గడిచాం, ఎన్ని ఊళ్ళకు ఇళ్ళు గడిచాం, ఎన్ని మాట ఊళ్ళకి పబ్లిక్ పర్పస్ నీళ్ళు ఈ పబ్లిక్ ట్యాంకులు ఇచ్చారు. అవన్నీ మీకు గుర్తు రాకుండా మాట్లాడితే వాళ్ళు అభివృద్ధి చేయలేదంటే మీకు ఎట్ట నోరు వస్తున్నది? మానవతా ఉద్యమాలు ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఎవరైనా ఎంగడిగిరి ప్రజలు ఎంగడిగిరి ఎవరైనా అభివృద్ధి జరిగిందని. రాంకుమారి ఇన్ఛార్జి 1 సంవత్సరం సెలవుంటే ఎంత అభివృద్ధి చేశాడు, ఎంత గ్రాంట్ తెచ్చాడు? అదేమంటే మా ఏమైనా మేము చేసేటువంటి వాళ్ళకి చూపించుకుంటాం, మేము చేసాం ఇవన్నీ. ఇదే మీరు చెప్పేదా? ఇవన్నీ మేము చేసాం చూపించుకున్నాం. మీరు ఏమైనా చేశారో, మీరు ఎప్పుడు చేశారో ఇవి చెప్పండి. నేను డేట్ చెప్పాయి. మీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు, ఇది ఏ డేట్ చేస్తున్నారు, ఎవరు చేసి ఉన్నారు, ఇది తెలీదా ప్రజలకి? ఇది డేట్ అర్థం చెప్తుందా? ఆ రోజు అధికారులు ఎవరు, నాయకులు ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఎంపీలు ఎవరు, ఎన్ని చేసి ఉన్నారు. అదేమంటే మున్సిపాలిటీని మేము అన్యాయం చేసామంట. మున్సిపాలిటీ ఎంగడిగిరి పంచాయతీని మున్సిపాలిటీ చేసింది ఎవరు? జనార్దన్ రెడ్డి గారు.
పంచాయతీగా ఉంటే డెవలప్ కాదు. మున్సిపాలిటీ అయితే తప్ప గ్రాంట్ రాదు. నిధులు మరిన్ని రావాలంటే మున్సిపాలిటీ కావాలా అని మున్సిపాలిటీ చేసి పక్కన 4 పంచాయతీల జనాభా తక్కువ ఉంటే కలిపి చేశాడు. అవి చేసిన తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత నిధులు ఇచ్చాడు. నిధులు తెచ్చి అనేక వార్డులలో వాటర్ సమస్య, లైట్ సమస్య, ఎక్కడెక్కడ లైట్ల వాళ్ళు, పోల్స్, లైట్లు, నీళ్లు అన్నీ చూశాడు. చూస్తే కూడా నీటి సమస్యకి ఎక్కడికి జనాభాకు సంబంధించి ఆ వచ్చే వాట్సాప్ని సాలలో లేదని 100 కోట్ల ప్రాజెక్టు సమ్మర్ స్టోరేజ్ 100 కోట్ల ప్రాజెక్టు తెచ్చి ఎంగడిగిరిలో జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఎంగడిగిరికి సందుకి వాట్సాప్లో పెట్టి నీళ్ళు అనే సమస్య లేకుండా చేశారు. ఆనాడు మా నాయకులు నిరసిస్తే ఈరోజు మీ ప్రభుత్వం, మీ నాయకులు మీరుండి ఆ నీళ్ళని, ఆ పైప్ లైన్ని ఎక్కడ లీకు పడితే లీకులు చక్రం చేసుకునే పరిస్థితి ఉండాలి. మీరు మా నాయకులు చేసిన అభివృద్ధికి అడ్డం చెప్పండి. ఆయన వాటర్ తెచ్చింది ఆయన, ప్రాజెక్ట్ తెచ్చింది ఆయన, అభివృద్ధి చేసింది ఆయన. దానికి మోటార్ జరిగిపోతే మన మా ఎస్టీ కాలనీలో మోటార్ శాసనం పోతే 40 రోజులు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 40 రోజులు ఎస్టీ కాలంలో నీళ్ళు లేకుండా ఉంటే కమిషన్ ఇక్కడ మీటింగ్ కళ్ళు పెట్టుకుని మాట్లాడితే కమిషనరు నువ్వు చేయి, నేను డబ్బులు ఇస్తాను. నేను చేసి 2 ఏళ్ళు కావస్తున్నాను. 16 నెలలు 17 నెలలు అయింది. ఇంతవరకు 40 లక్షలు 40 వేల రూపాయలు పెడితే ₹1 డబ్బులు రాదా? పంచాయతీ నుంచి మున్సిపాలిటీ మార్చింది మా పెద్ద ఆయన, మున్సిపాలిటీ అభివృద్ధి చేసింది మా పెద్ద ఆయన. వార్డుకి ఏమేమి అవసరమో అడిగడి తెలుసుకొని చేశాడు నా పెద్ద. అదేవిధంగా మున్సిపాలిటీని పాత పంచాయతీలో చిన్న అంత ఆఫీసు దాంట్లో ఉంటే దాంట్లో వచ్చే జనాభాకి ఆ రద్దీకి తట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంది. మా పెద్ద ఒకరోజు వచ్చింది ఆఫీస్కి, మున్సిపల్ మీటింగ్కి వచ్చింది. ఆమె చూసింది ఇంత చిన్న ఇరుకులు ఎడ చేస్తారు, ఇంత పెద్ద జనాభా ఇంత ఇదని అడిగాను. అప్పుడు వెంటనే పోయి మున్సిపాలిటీ ఆఫీసు శాంక్షన్ చేయించి మున్సిపాలిటీ కట్టించింది. మున్సిపాలిటీ కట్టించి అదొకటి మేమందరం కలిసి ఎంత కష్టపడి పంచాయతీగా ఉండేదాన్ని మున్సిపాలిటీ చేయించాడు. మున్సిపాలిటీ అయిన దాన్ని బిల్డింగ్ కట్టించాడు. ఈ బిల్డింగ్ ఓపెన్ చేసేటప్పుడు మా పెద్దాని పేరు పట్టాలని చెప్పని అప్పుడు నా భార్య కౌన్సిలర్ దాని మీద లెటర్ ప్యాడ్ పెట్టించి మరి కొంతమంది కౌన్సిలర్ కూడా అదేవిధంగా పెట్టారు. మా పెద్ద ఆయన పేరు మాలా ఉండాలని అప్పుడు నేను జనార్దన్ గారు మున్సిపాలిటీ మాలాన్ని పెట్టించారు. ఆ విధంగా చేశారు. అది పోలేరమ్మని అనాదిగా ఉండింది. పోలేరమ్మ గవర్నమెంట్ నిధులు ఏం లేక దాన్ని ఎండోమెంట్ చేయించాడు జనార్దన్ రెడ్డి గారు. ఎండోమెంట్ చేయించి అనేక నిధులు తెప్పించి చేశారు. దానికి అట్టం వాళ్ళ దాంట్లో ఆయన చేయించాడు, వాళ్ళ అందరూ పట్టించుకోవాలి. ఆ తర్వాత మళ్ళా దాన్ని గవర్నమెంట్ పక్షం చేయించి ఏమంటారు దాన్ని రాష్ట్ర పండుగని చేయించాయన. మా రామ్కుమార్ గారి హయాంలో జనార్దన్ ముఖ్యమంత్రి ఉండగా బీసీ సదస్సు అక్కడ జరిగితే ఆ సదస్సులో మా రామ్కుమార్ గారు పక్కన నిలబడుకొని చెప్పి ఆయన ప్రకటించారు. పూర్ణం జాతర ఈరోజు పూర్ణం జాతరకి గవర్నమెంట్ నిధులు వస్తున్నాయి, 5 సంవత్సరాలు నిధులు వస్తున్నాయి. రాష్ట్ర పండుగ చేయించిన వాళ్ళు అందుకని పడుచుకున్నారా? మేము ఏదో అభివృద్ధి చేసేమంటున్నారు. ఇక ఎంతమంది ఎమ్మెల్యే గెలిచారో ఎవరో పడుచుకొని ఎలక్షన్ గురించే ఒక్కరో పోలరమ్మ గుడి ఎండోమెంట్ చేయాలి కానీ రాష్ట్ర పండుగ చేయాలని కానీ ఎవరు ఆలోచించిందా? రాలేదు. మేము ఏదో చేస్తామంటారు. ఏం చేశారు వాళ్ళు? మాట చెప్పు సరిపోద్దా? మమ్మల్ని రమ్మంటున్నారు. ఒక వేదిక మీద రాండి, మీరు చేసిన అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి చర్చించుకుందాం అంటున్నారు. రెడీ, డేట్ మీరు ఇవ్వండి, వేదిక ఎక్కడ మీరు చెప్పండి, మేము వస్తాం, మేము సిద్ధం. ఎదురుమల ఏమో ఏమైనా అభివృద్ధి చెందింది, మేమేమైనా చెందింది మేము అడుగుతున్నాం. మా పెద్దోళ్ళు వల్లే వాళ్ళు ఎవరు అవసరం లే, మాకు తెలిసి వాళ్ళు చేసే అభివృద్ధి మేము దగ్గరన్నీ చేయించుకున్నాం. ఆ రోజుల్లో మేమే సమాధానం. మీరు ఎవరు రండి, ఒక డేట్ ఇవ్వండి, ఒక వేదిక చెప్పండి, ఆ డేట్ మేము అంతా సిద్ధం. దానికంతా మేము భయపడతాం. మీ ఎదురుకి మేమేం చేయలేదు అని మీరంటే ప్రజలు తెలుసు. అసలు ప్రజలు చెప్తారు. అసలు
కూటమి నాకు నన్ను కూర్చొని చెప్పేస్తా సరిపోదు. ఇంకైనా తెలుసుకోండి, నేనందరూ కుటుంబం వెంకటగిరి స్థానికులు అనేది తెలుసుకోండి అనుకొని చూపించుకున్నాను. ఆడ కట్టండి ఆ విధంగా దించేస్తారా? వెంకటేశ్వర స్వామి మీద ఎవరైనా దుష్ప్రచారం చేసి వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసే విధంగా మన స్వార్థ రాజకీయాల కోసం ఆయన విధంగా అపచారం మనం చేస్తే దానికి ప్రతిఫలం ఎవడైనా అనుభవించాల్సిందే. కరుణాకర్ రెడ్డి మీద, రవి సుబ్బారెడ్డి మీద అనేక విమర్శలు చేశారు. వాళ్ళు తప్పు చేసి ఉంటే సుప్రీంకోర్టుకు పోతారా? సిబిఐ ఎంక్వైరీ కోరుతారా? నువ్వు ఎన్ని చెప్పినా, కూటమి నాయకులు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. పూర్తిగా మీ ప్రభుత్వానికి వ్యతిరేకమైపోతున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ మానుకొని మా రామ్కుమార్ గారు చెప్పే మాటల మీద మీకు సరైన సమాధానం చెప్పేదానికి నేను ఎవరికి లేదు, చెప్పలేదు. మా నాయకుడు పొరపాట్లు మాట్లాడో, ఉన్న వాస్తవాలనే మాట్లాడతాడో. ఆ వాస్తవాల మీద సమాధానం లేక మీరు చెప్తాను. ఏదైనా కూడా సరే మా నాయకుడు మాట్లాడిన దానికి మీరు ఒక్కరే సమాధానం చెప్పారా? సమాధానం లేదు. మీరు ఎక్కడ సమాధానం చెప్పరు. మీరు ఏం చెప్పారో ప్రజలు కూడా నమ్మరు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మా 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 వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ, మీ మీడియా మిత్రులకి అందరికి కూడా నేను నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. మున్సిపల్ కౌన్సిలర్గా నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు అమృత్ 2 అనేది ఎవరి హయాంలో శాంక్షన్ అయింది? మా హయాంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయింది అమృత్ 2 అనేది. ఆ లోన్ అనేది ఇప్పుడు వచ్చింది, అది మీ ఖాతాలో వేసుకున్నారు. అంటే మనం ఇచ్చేటువంటి రిపోర్టు ఏదన్నా ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని కరెక్ట్గా మాట్లాడగలగాలి. ఈరోజు మీరు మున్సిపాలిటీకి వెళ్తే అక్కడ ఒక శిలాఫలకం కూడా ఉంది, దాంట్లో ఎవరి పీరియడ్లో అది శాంక్షన్ అయిందనేసి శిలాఫలకం కూడా ఉంది. అది కూడా మీకు ఎవిడెన్స్తో సహా చూపిస్తాము, ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నాము. ఈరోజు అక్కడే ఉంది, మున్సిపాలిటీ ఎక్కడికి పోలేదు, శిలాఫలకం ఎక్కడికి పోలేదు, మీరు వెళ్ళి చూడండి. ఇది ఎట్టుందంటే ఎవరో బిడ్డని మనం ఎత్తుకొని ముద్దులాడినట్టుంది తప్పనిచ్చి మన సొంత బిడ్డను మనం ముద్దులాడినట్లేదు. అదే మనం సంపాదించింది ఏదన్నా ఉంటే క్రెడిట్ మనం చెప్పుకోవాలా. ఎవరెవరో చేసినవన్నీ మా అకౌంట్లో పడ్డాయి అని అంటే అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావడం లేదు. మనం మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు, కాదని చెప్పలేదు. ప్రభుత్వం మీది, మీరు ఎన్నైనా విమర్శించవచ్చు, ఏమన్నా మాట్లాడవచ్చు. ఇది రాజ్యాంగం మనకి ఇచ్చినట్టు హక్కు. మనం ఏదన్నా కూడా ప్రజాస్వామ్యంలో ఉండాము. ఎవరినైనా ఏదైనా అడిగేటువంటి రైట్ మనకుంది. సమాధానం చెప్పకపోవడం అనేది అది వాళ్ళ ఇష్టం, మనకి దాని గురించి ప్రశ్నించే ఇది లేదు. కానీ ఇది ఎవరి పీరియడ్లో శాంక్షన్ అయింది? మీరు మీడియా మిత్రులందరూ కూడా మున్సిపాలిటీ మీటింగ్ జరిగినప్పుడు లేదు విడిగా కూడా వెళ్తుంటారు, అక్కడ శిలాఫలకంలో చూస్తుంటారు. ఒకసారి దాన్ని కూడా గమనించండి. తర్వాత అభివృద్ధి జరగలేదు అన్నారు. మా ప్రభుత్వంలో జగనన్న గారు లేఅవుట్ వేసిన తర్వాత జగన్ కాలనీ అనేసి ఒక కాలనీ వచ్చిన తర్వాత దాదాపు 2000 పైన ఇళ్ళు కట్టించడం జరిగింది. ఇంతకన్నా అభివృద్ధి అనేది ఎక్కడా జరగఉండదు. మీరు చెప్పుకోవచ్చు, దాంట్లో పోల్చుకుంటే కాలు భాగం అభివృద్ధి కూడా ఈ 2 ఏళ్లలో మీరు చేయలేదు. అది వెంకటగిరి ప్రాంత ప్రజలు కాదు కదా, రాష్ట్రం మొత్తం మీద కూడా చెప్తారు. జగనన్న పీరియడ్లో జగనన్న లేఅవుట్ అనేటువంటిది ఒకే చోట 2000 పైచీలకు మన వెంకటగిరిలో మనం ఇల్లు కట్టించి ఇచ్చామని చెప్పేసి చెప్తే అంతకన్నా అభివృద్ధి అనేది కనపడుతుందా? కనపడలేదు. వెంకటగిరిలో ఇంత పెద్ద వెంకటగిరిలో చేనేతలు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ చేనేతలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే సంవత్సరానికి 24,000 ఇస్తామన్నారు. మాట తప్పకుండా కరోనా టైంలో కూడా 24,000 ఇచ్చినటువంటి దాఖలాలు జగన్మోహన్ రెడ్డివి. ఈ రోజుకి మీరు చేనేతల గురించి పట్టించుకున్నారా? మొన్న అంత వరద వస్తే ఏదో ఒక 50 కేజీలు బియ్యం ఇచ్చేసి చేతి దులుపుకునేశారు. చేనేతల గురించి ఆలోచించారా? చేనేతలకు పెద్దపీట టీడీపీ హయాంలో అంటారు, మరి వాళ్ళకి మీరు ఎందుకు 24,000 ఇవ్వలేదు? మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? వాటి మీద శ్రద్ధ పెట్టండి, ప్రజలకు కావాల్సినట్టు చూడండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన మాట తప్పలేదు. నవరత్నాలు అనేటివి చాలా చక్కగా ముందు తీసుకెళ్లారు. ఎక్కడ ఎవరికి కనీసం ఏ పార్టీ అనేది కూడా చూడండి, ప్రతి కుటుంబానికి లబ్ధి కావాలి,
ప్రతి పేదవాడికి సంక్షేమము అభివృద్ధి అనేది రెండు సమానంగా జరగాలి అని చెప్పేసి అని పెట్టినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. తర్వాత మనం ఇప్పుడు ఈ కైవల్య నది దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను దాదాపు 2 సంవత్సరాలుగా నేను ప్రతి కౌన్సిల్లో నేను ఈ బఫర్ జోన్ గురించి నేను మాట్లాడుతూనే ఉన్నా. మీడియా సోదరులకు కూడా అందరికీ తెలుసు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా. వాళ్ళు ఏ సమాధానం ఇవ్వకపోతే ఆర్టీఐ చట్టానికి నేను పెట్టినప్పుడు వెంకటరామరెడ్డి గారు మనకి కమిషనర్గా ఉన్నారు. ఆయన చక్కగా ఇచ్చున్నాడు. దీంట్లో ఒక హాస్పిటల్ కట్టడం తప్ప మిగతా అంతా కూడా అక్కడ తోలిన మట్టి కానీ అన్నీ కూడా బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి. అది కైవల్య నది 50 మీటర్లు అనేది కూడా స్పెసిఫిక్గా దీన్ని ఇచ్చున్నాడు. ఇప్పుడు ఇది నది కాకుండా వాగు ఎలా అయిపోయిందో నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారిగా నదిని వాగు చేశారు, ఓకే కాదన్న. అది మీ చాకచక్యమా మా చాకచక్యమా? ఎవరి అండ చూసుకొని ఈ విధంగా మార్పు జరిగింది అధికారులు? అదేమంటే అధికారులు బెదిరిస్తారు. అధికారులు బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారులు బెదిరించి వాళ్ళని బెదరగొట్టి మేము పనులు చేయించుకుని ఇదే మాకుంటే మేము ఈ కాగితాలు ఎత్తుకొని మేము తిరగాల్సిన అవసరం లేదు కదా. ఏ అధికారిని బెదరగొట్టి ఎవరిని ఇబ్బంది పెట్టినాం మేము చెప్పండి? అభివృద్ధి అనేది ఎక్కడ ఆపినా? నిన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు నిన్న మీడియా దాంట్లో, అజెండా ఇస్తారు, దాంట్లో మీరు మినిట్ బుక్లో సంతకం పెట్టాలనేది కూడా తెలియడం వల్ల ఆయనకి. ప్రెస్ మీట్లో మీరు సంతకం పెట్టలేదు, అభివృద్ధిని ఆపారంటున్నాడు. ప్రెస్ మీట్లో మేము ఏ సంతకాలు పెట్టాలో మాకు తెలియదు. మీరు ఏదైనా మా దగ్గర సంతకాలు పెట్టించుకుంటున్నారా ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు? ఆయన చెప్పున్నాడు. ఒకసారి దాన్ని క్షుణ్ణంగా మీరు చూడండి నేను ఇచ్చిన మీడియా సమావేశంలో. అంటే ఒక మీడియా ముందుకు వచ్చేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామా, అర్థం ఉండి మాట్లాడుతున్నామా, అర్థం లేకుండా మాట్లాడుతున్నామా కూడా తెలియడం ఉంటుంది. వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పాలి. ఒక కౌన్సిల్ మీటింగ్లో ఒక అజెండా అనేది మాకు పాస్ చేసినప్పుడు ఆ అజెండాని అక్కడ వాళ్ళు చదివినప్పుడు దాంట్లో మాకు నచ్చని అంశాలు ఏమన్నా ఉంటే మేము దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఏ రోజు మేము రిజెక్ట్ చేయలేం. వాళ్ళు పెట్టిన ప్రతి అంశాన్ని మేము, ఎందుకంటే వెంకటగిరి ప్రాంత అభివృద్ధి, వెంకటగిరి ప్రాంత ప్రజల క్షేమం కోసము ప్రతి దాంట్లో ముందుండి నడిపినటువంటి కౌన్సిల్ మాది. మేము ఎప్పుడు ఎక్కడ ఎవరికి అడ్డం చెప్పిన సందర్భమే లేదు. కానీ మేము అభివృద్ధిని ఆపాము అన్నారు. ఎక్కడ ఆపాము? బహిరంగ చర్చకి సిద్ధమా అన్నాడు ఆయన. బహిరంగ చర్చ ఏందో, ఇక్కడ ఏం జరిగిపోయినాయి బహిరంగ చర్చ అభివృద్ధి గురించి? రండి, ఇందాక అన్న చెప్పినట్టు మీరు ఎక్కడికి వస్తారో రండి, మేము వస్తాం. అమృత్ 2లో 114 కోట్లు ఎవరు తెచ్చారు? ఎవరు వేసుకున్నారు? మాదేం చెప్పుకుంటున్నారు? చెప్పుకోండి. ఎవరు చేసిన మంచి పనిని ఎవరైనా కూడా అభినందిస్తాము. వెంకటగిరి ప్రాంత ప్రజల అభివృద్ధే మా ధ్యేయము. వెంకటగిరికి మీరు ఎంత చేసినా కూడా మేము ముందుండి మీతో పాటు సహకరిస్తాము. మేము ఎక్కడ అడ్డుకోము. స్థానికత గురించి మాట్లాడారు. స్థానికత నిర్ణయించాల్సింది వాళ్ళు, మేము, మనము కాదు, వెంకటగిరి ప్రాంత ప్రజలు. స్థానికతని నిర్ణయించాల్సింది ఆ ప్రాంత ప్రజలు. ఎవ్వరు ఇక్కడే 24 గంటలు మనకు కనపడతా ఉండాల్సిన పడలేదనమాట. ఇప్పుడు ఈరోజు మీరు ఇక్కడ గెలిచి ఒక అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు 24 గంటలు ప్రజల క్షేమాలు చూడాలి. ఎందుకంటే ప్రజలు మనకి ఇచ్చినటువంటి హక్కు అది. ఇప్పుడు మమ్మల్ని కౌన్సిలర్గా చేశారు. ఆ వార్డులో మేము వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఎక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం అవసరము, ఏదన్నా వాళ్ళకి అధికారి ఏదైనా సమాధానం చెప్పలేదా, కనీసం మాకైనా చెప్తాడేమో అని ఒక ప్రయత్నం. దానికోసం మేము అందుబాటులో ఉంటాం. ఒక నియోజకవర్గ స్థాయిలో పెద్ద మీరు ఇక్కడ స్థానికంగా ఉండాలి, ప్రజల వాళ్ళ యొక్క అవసరాలు తీర్చాలి, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడాలి. అది స్థానికత అనేది మనం నిర్ణయించేది కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. ఏ రోజు ఏ తీర్పు ఎవరు ఎలా ఇస్తారనేది ఎవరికి అంత చిక్కదు. ఈ వెంకటగిరి పరిస్థితి ఏంటంటే ఎప్పుడు కూడా ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఎవ్వరు అంచనా వేయలేరు. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడి ఏదో ఒకటి మేము మాట్లాడేసాము, అయిపోయింది, మేము ముందుకు వచ్చేసాము అనేసి చేయడం కాదు. ఏదైనా అభివృద్ధి చేయండి. మీరు సిద్ధమన్నారు చర్చకి, మేము సిద్ధమే. మేము అభివృద్ధి చేసామా చేయలేదా? ఈరోజు ఇంకొకటి చెప్పని మర్చిపోయినా, ఇక్కడ టీచర్స్ కానీ 9వ వార్డులో మేము ఎన్నో లక్షలు పెట్టి రోడ్లకి వేసాము స్టోన్ అని అన్నారు. జగన్ అన్న దాంట్లో హెల్త్ క్లినిక్ సెంటర్ ఏదో పెడుతున్నాం అన్నారు. ఇప్పుడు ఇవన్నీ స్టోన్లు వేసేయడం కాదు, అది పూర్తయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఇది మేము పూర్తి చేస్తాము అని చూపించండి. ముందు మేమే ఉండి మిమ్మల్ని అభినందిస్తాం. శిలాఫలకాలు చాలా వేస్తున్నారు.
చాలామంది వేస్తున్నారు. శిలాఫలకాలకే పరిమితం కాకుండా అవి చక్కగా అమల్లోకి వచ్చి అక్కడ అభివృద్ధి చెందిన తర్వాత అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నాం. శిలాఫలకాలు ఏంగానే మేము చేసేసాం అభివృద్ధి కాదు, శిలాఫలకం వేస్తే అభివృద్ధి చాలా ఉన్నాయి. అక్కడే ఎందుకు వేస్తున్నారు మీరు? 9వ వార్డులోనే ఎందుకు వేస్తున్నారు? వెనుకబడిన వార్డులు చాలా ఉన్నాయి. 3 ఉంది, 4 ఉంది, ఈ పక్క సవారి ఉంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి స్లమ్ ఏరియాస్. మరి అక్కడ ఎందుకు అభివృద్ధి జరగడం లేదు? ఎందుకు ఎత్తుకుపోయి మొత్తం 9వ వార్డులో పెట్టారు? మీకు ఇబ్బందిగా ఉందా? మీ ఇబ్బంది కోసం పెట్టుకున్నారా? మొత్తం వెంకటగిరి అంటే 25 వార్డులు వస్తాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫండ్ పెట్టి చేయండి. ఒక రాయి వేసేసాం, అభివృద్ధి చేసేస్తాం, ఇన్ని లక్షలు తెచ్చేసాం, అక్కడ ఇన్ని లక్షలు తెచ్చేస్తాం, మేము అభివృద్ధి చేసేస్తాం. పూర్తయిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి, ఇంకా టైం ఉంది. మనం ఒక రాయి వేయంగానే మాట్లాడుకోబడలే. ఇక ఇసుక గురించి అన్నాడు, మొత్తం దోపిడీ అంట. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇసుక దోపిడీ చేసేసారంట. ఏం దోపిడీ చేశారయ్యా? ఆ రోజు ఇంత అనేసి అమౌంట్ పెడితే అది ప్రభుత్వ ఖజానాలో పడింది, మన జోబిలో వాళ్ళ. వైఎస్ఆర్సీపీ నాయకుల జోబిలోకి రాలా, కార్యకర్తల జోబిలోకి రాలా, ఎమ్మెల్యేల జోబిలలో పోవాలా. మీరు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అని పెట్టారు, అది ఎవరి జోబిలో పోతుంది? ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? ట్రాన్స్పోర్ట్ ఖర్చు ప్రజలు అడిగారా? పెట్టబడలేదు, అవసరం లేదు. వాళ్ళే అక్కడికి వస్తారు, వాళ్ళకి ఎంత ఇసుక కావాలో అంత తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇసుక అమ్ముకున్నాడు, అమ్ముకొని ఆయన ఇంటికి ఎత్తుకుపోయినాడా? ప్రభుత్వ ఖజానాలో పడింది. ఒక మాట మాట్లాడేటప్పుడు మనం కూడా కొంచెం ఆలోచించుకొని దానికి సమాధానం మనం చెప్పగలిగే విధంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అందరం ఇక్కడ లోకల్గా వెంకటగిరి ప్రాంత వాసులమే. శిలాఫలకాలు వేసేసి రాళ్ళు వేసేసి మేము అభివృద్ధి చేసాము, ఇన్ని లక్షలు తెచ్చాము, అన్ని కోట్లు తెచ్చాము. తెచ్చి ఎవరు అభివృద్ధి చెందారు, ఎక్కడ అభివృద్ధి చెందింది, పూర్తయిన తర్వాత దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఒక మున్సిపాలిటీ అభివృద్ధి కాలేదు, మున్సిపాలిటీ అభివృద్ధి కాలేదు, ఎక్కడ అవుతుంది? 2 ఏళ్ళుగా మీరు వచ్చాక ఏడు నుంచి అవుతుంది అభివృద్ధి? కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఆయన ఎవరో చర్చకి సిద్ధమా అన్నాడు, ఆయన రమ్మని చెప్పండి. ఎప్పుడు వస్తాడో, ఎక్కడికి వస్తాడో అన్నీ ఆయనే ఇవ్వమని చెప్పండి. ఆయన చెప్పినట్టు టైము, ప్లేసు, డేటు అన్నీ ఆయనే ఇవ్వమని చెప్పండి. మీ ద్వారానే చెప్పించండి. ఆయన చెప్పడానికి ఇబ్బంది అయితే మేము అక్కడికి వస్తాము. ఆయన చేసిన అభివృద్ధి చెప్పమనండి, మేము ఆపిన అభివృద్ధి ఏదో అడగమనండి, మేము సమాధానం చెప్తాం. కాబట్టి మీరందరూ సహకరించినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. అభివృద్ధి మీద మా నాయకుల మీద మాట్లాడడం జరిగింది. మా నాయకులు పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఎక్కడ పొరపాటుగా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రామ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, చేసిందే చెప్తారు, చెప్పిందే చేస్తారు. అది మీరు తెలుసుకుంటే చాలా మంచిది. అలాగే అభివృద్ధి అంటే ఈరోజు మా వార్డులోకి వెళ్దాం రండి. కనీసం మా ప్రభుత్వం హయాంలోనే 7 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. ఎక్కడైనా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంత అభివృద్ధి చేశారేమో చూద్దాం రండి. మీరు ఎవరు వచ్చినా అభివృద్ధి ఎక్కడ చేశామనేది కూడా మేము చూపించగలం. అలాగే పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అనేటివి ఎంత సహకరించాయో, ఎంత వాళ్ళని బ్రతికించడానికి కరోనాలో సహాయపడ్డాయో, అలాంటి సంక్షేమ పథకాలు కరోనాలో అయినా ఏ ఒక్కటి ఆగకుండా ఈరోజు సచివాలయాల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. సచివాలయ బోర్డులు పెట్టాం మేము ఆ రోజు. ప్రతి సచివాలయంలోకి వెళ్ళి చూడండి. 30 కోట్లు 40 కోట్ల రూపాయలు సంక్షేమాలు అందించాం మేము. అది అభివృద్ధి కాదా అని మేము అడుగుతున్నాము. ప్రతి పేదవాడిని కాపాడడంలో మా ప్రభుత్వం ముందుండింది. ఆ రోజు మా నాయకులు కానీ మా ప్రభుత్వం కానీ ముందుండి వాళ్ళని బ్రతికించడం జరిగింది. కరోనాలో తిండికి కూడా ఇబ్బంది పడే వాళ్ళని కూడా సంక్షేమ పథకం చాలా ఆదుకున్నాయి. ఈరోజు ప్రతి సచివాలయంలో బోర్డులు ఉన్నాయి. మీరు పరిశీలించిన ఆ రోజు మేము చేసాము. ఈరోజు మీరు పోయి చూడండి, కోట్లు మేము సంక్షేమ పథకాలు అందించాము. కరోనాని కూడా లెక్క చేయకుండా జగనన్న ఇచ్చిన మాట కోసం నిలబడి ఇవ్వడం జరిగింది. అలాగే వెంకటగిరి మున్సిపాలిటీలో గతంలో ఇందిరమ్మ ఇళ్ళు బొబ్బుల మెట్టు ఇచ్చాము. తర్వాత జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే
2000 చిల్లర ఇల్లు పెద్ద లేఅవుట్ వేసి దాన్ని చదరం చేసి వాటర్ పైప్ లైన్ వేసి ఇవ్వడం జరిగింది. మీ హయాంలో ఒక్క ప్లాట్ కానీ ఒక ఇల్లు కానీ ఇవ్వడం జరిగిందా అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎక్కడైనా మీరు ఒక ఇల్లు ఇచ్చిన దాఖలా చూపించండి. ఇవన్నీ అభివృద్ధి కాదా? మీరు కనిపించడం లేదా? మీరు కళ్ళకు గంతలు కట్టుకుంటే దానికి మేమేం చేయలేము. కానీ ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి చూస్తే వెంకటగిరిలో ఎవరు అభివృద్ధి చేశారనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అది చెప్పుకోలేక మేము చేసామంటే అమృత 2 తెచ్చింది మేమైతే మీ ఖాతాలో వేసుకుంటే దాన్ని ఎవరు ఏం చేయలేదు. కానీ ప్రతిదీ మీరు మేము చేసామంటే అప్పుడు మీరు చూపించండి. ఇప్పుడు మా నాయకులు అన్నట్టు మీ చర్చికి మేము వస్తున్నాము, మేము సిద్ధం అన్నప్పుడు మేము సిద్ధం చేసినప్పుడు మేము ఎందుకు భయపడతాము? మీరు చేయకుండానే మీరు సవాల్ చేస్తే మేము చేసిన వాళ్ళకి ఇంకా ముందుకు వస్తాము. మీరు టైం చెప్పండి, మేము చర్చికి సిద్ధంగానే ఉన్నాము, ఎవరు వెనకాడరు. మేము చేసిన అభివృద్ధి మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. అంతేగాని మీరు ఏదో మా నాయకుల గురించి మాట్లాడము, మా నాయకులు ఎప్పుడు తప్పుగా మాట్లాడరు. అది గుర్తుపెట్టుకొని మా నాయకులు అడిగిన వాటికి సమాధానం చెప్పేలాగా మీరు చెప్పాలి. కానీ మీరేదేదో మాట్లాడుకుంటూ మన వెంకటగిరి గురించి మాట్లాడకుండా ఎక్కడెక్కడో గురించి మాట్లాడుతూ మీరు ప్రెస్ మీట్ పెట్టడం భావ్యం కాదని భావిస్తున్నాం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అభివృద్ధి అంటే దానికి అర్థం సిమెంట్ రోడ్లు వేసినావో సైడ్ కాలువలు వేసినావో ఏరు సత్తుడు అది కాదు. అభివృద్ధి అంటే నేంద్రపల్లి కుటుంబం ఏం చేసి 10 మంది బతుకుదూరు చూపిస్తారు. వాళ్ళు బతుకుదూరు చూపించారు. ఇప్పుడు మీరు మేమేం చేస్తారు చెప్తున్నారు. మీరు ఏ అభివృద్ధి చేయాలన్నా కూడా కౌన్సిలర్లు మన వైసీపీ నాయకులు అడ్డుకుంటారు. రైట్. నేను ఒకప్పుడు ఆ అన్నకి అభివృద్ధి గురించి మన ఎమ్మెల్యే రామకృష్ణ గారికి అర్జీ ఇచ్చిండ. ఆయన వచ్చి కొత్తలను ఇచ్చిండ. చూడండి ఒకసారి ఏమేమి అభివృద్ధి పనులు గురించి ఇచ్చినారంటే, వెంకటగిరికి మీరు అభివృద్ధి చేస్తామంటున్నారు కదా. రైట్. మేమందరం సహకరిస్తాం. ఏమేమి చేస్తారంటే వెంకటగిరికి పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, తెప్పించండి. బ్రహ్మాండంగా ఆనందం వస్తున్నాం, తెప్పించండి. అదేవిధంగా నర్సు ట్రైనింగ్ కాలేజ్ లేదు, తెప్పించండి. బ్రహ్మాండంగా. సరేనా? 100 పడకల హాస్పిటల్ కట్టించండి. బ్రహ్మాండంగా ఉంటుంది. సరేనా? బిల్లు కంపెనీ ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసిన సమాధానం చనిపోయిన తర్వాత మూల పడుతున్నారు. ఈ రోజు ఏమంటే మీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు? 100 ఫ్యాక్టరీలు ఇచ్చేస్తా ఉన్నాడు. ఈడ కానీ ఏ ఎకరాలు ఖాళీగా ఉండదు, చుట్టూ కాంపౌండ్ కూడా కట్టేస్తున్నారు. ఆడ కానీ ఒక 4 కానీ ఒక 5 కానీ ఫ్యాక్టరీలు ఇస్తే 1 లక్ష మంది బతికిపోతారు. అది అభివృద్ధి అంటే. చేయండి, మేము సహకరిస్తాం, చేయండి. అదేవిధంగా లా కాలేజీలు పెట్టు. మేము పెడతాను బాగా తెలుసు అంటున్నావు కదా. లా కాలేజీ ఒకటి ఎక్కడికి పెట్టు, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. టీచర్లకి ట్రైనింగ్ కాలేజీ ఉంది, పెట్టు, బ్రహ్మాండం జరుగుతుంది. అభివృద్ధి రావాలని చంద్రని ఈ అభివృద్ధి చెందేది. సైడ్ కాలంలో మనం ఏడు చదవ పెట్టేది, చెట్లు మీద అది కాదు అభివృద్ధి. 10 మంది బతికేది అదే అభివృద్ధి అనేది. అది చేస్తే అభివృద్ధి. మీరు అభివృద్ధి చేయాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు చేయాలనుకో, చంద్రబాబు నాయుడు చేయాలంటే ఏమనుకో, ఏం చేయాలా? ఈయన చెప్పాలి, ఇవి చెప్పాలి, పవర్ అన్నారు సార్ చెప్పాలా? అయ్యా ఈ అభివృద్ధి చేద్దాం ఏమేనంటాం. సరే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టు మాట్లాడిన తర్వాత ఎవరు చెప్పాలా? మోడీ సార్ చెప్పాలా? సార్ ఇవి అప్పుడు ఎవరు ముగ్గురు చెప్పి ఆయన చేయగలిగితే పుణ్యకాలం గడిచిపోతుంది. చేయాలంటే ఒకరి మీద మా జగన్మోహన్ రెడ్డి ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఈ పని చేయాలి, చేస్తాడు, చేయాలి అంతే. చెప్తే మాట తప్పడం. మీరు అభివృద్ధి ఏం చేయాలి? మీరు అభివృద్ధి ఏం చేసినారు? అక్కడ కాశీపేట నుంచి రైల్వే సెంట్రల్ అయిపోయింది, అది ఒకటి వేసారు, అది కంటికి ఇచ్చేది. అంతేనా? అంతే కదా. వెంకటగిరిలో పార్కు లేదు, బ్రహ్మాండ పార్కు పెట్టించండి. బ్రహ్మాండ పార్కు పెట్టించండి. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ కదా, స్కూల్ పెట్టినాం కదా, పిల్లకాయలు 10th క్లాస్ నానా ఇబ్బంది పడిపోతున్నారు. గేట్ వేసేస్తారు. తీరు రేపు ఒక ఆపద జరుగుతుంది, ఏదైనా ఒక కడుపు నొప్పి వచ్చింది, ఆ పక్క ఈ పక్క బళ్ళు పోయితే ఖాళీగా ఉన్నారు. దానికి ఒక బ్రిడ్జి కట్టించండి. మంచి అభివృద్ధి కంటికి కనిపిస్తుంది. రామరాజు స్టేడియం కాడి నుంచి జగనన్న కాలం దాకా ఒక సెంట్రల్ లైట్ లేదు, వేయించండి. మన పాలకేంద్రం కాడి నుంచి పాత బస్టాండ్ దాకా సెంట్రల్ లైట్ వేయించండి. ఇలాంటి చేస్తే అభివృద్ధి అంటారు. కానీ ఎంతసేపు అది చేశాను, ఏం అభివృద్ధి చేశాను చెప్పండి. మీరు 3 సంవత్సరాలు గెలిచినారు, అభివృద్ధి చేశారు. శాసనసభ్యులు రామకృష్ణ ఒక మాట అన్నారు, కౌన్సిలర్ ఎట్టేసినారు ఓట్లు. ఎట్టేస్తారా? మీకు ఎట్టేసినారు మనుషులు ఓట్లు? శాసనసభ చేసేదా? మీకు వేసిన మాకు కూడా వేసి ఉంటారు.
నీకు బీ బార్ మీద గెలిచాం, మేము బీ బార్ మీద గెలిచింది, అంతే కదా. ఎక్కేస్తారు మీరు అంత పెద్ద అయిన మాట నుంచా ఎట్టకెళ్ళిస్తారు. అదేమంటే ఆమె చైర్మన్ ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పెట్టింది కూడా శారదమని కుర్చీ ఎలాగేసారు మీరు కౌన్సిల్ 2014లో మర్చిపోయినారు అనుకుంటారు వీళ్ళు. మేమన్నా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పక్కకు వస్తా దిగి వస్తానే అందరూ నవ్వుకుంటూ భూమిలో మాట్లాడుకుంటారు. అంత కాదు ఆమె ఏడిపిస్తా కుర్చీ ఎలాగేసినారు, అది మర్చిపోయినారు వీళ్ళు మన 2014 నాయకులు. ఎందుకంటే అమ్మ పుట్టిన మేనమామ తెలీదా? కొందరు మాట్లాడుతుంటారు నాయకులు, మన ఈపు మనకు కనబడతలే, పక్కోటి ఈపు మన ఈపు ఎన్ని మాత్రం మనకు తెలిస్తే కదా. ఈ ఏంటి అభివృద్ధి ఒకటి మాత్రం నాకు బ్రహ్మాండ అభివృద్ధి జరిగింది. ఏది తెలుగుదేశం ఒక అభివృద్ధి అయితే మాత్రం రాష్ట్రం మీద బ్రహ్మాండ అభివృద్ధి. ఏం అభివృద్ధి తెలుసా? ఈదికి ఒక బ్రాంచ్ షాప్, పక్కనే తాగేదానికి రూమ్ కూడా బ్రహ్మాండంగా, దాని పక్కనే నంచుకునేదానికి మళ్ళీ ఒక రూము, కోటలు తాగుతాడు 3 కోటలు తాగుతాడు. అది బ్రహ్మాండ 3 అభివృద్ధులు. ఒకటి బ్రాంచ్ షాపు, తాగేదానికి రూము, నంచుకునేదానికి ఒక రూము, 3 అభివృద్ధులు. అదేంత బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో ఏ బ్రహ్మాండం జరిగింది. ఎవరిని పసిపెట్టైనా అడిగితే చెప్తారు అది అభివృద్ధి అంటే. అట్ట చేస్తారు వాళ్ళు అభివృద్ధి అంటే. చెప్పేదానికి కూడా ఒక కారణం. ఈరోజు అభివృద్ధి అంటే మన నియోజకవర్గంలో నేదురుమల్లి కుటుంబం, యాండ్లామ్ కావచ్చు, బెటానీ కావచ్చు, మోడల్ స్కూల్, సెంట్రల్ స్కూల్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి నిమ్మ పరిశోధన కావచ్చు, ఈ ఆఫీస్ కావచ్చు, కరెంట్ ఏడీ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ కూడా గుర్తించారు. ఆయన ఏమని ఇచ్చారు మీరు మర్చిపోతే తెలియదా? ఇంతకుముందు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చుంటాను, 4 సార్లు ఇచ్చిన. పిండి డుబ్బిని ఆల్ డిపార్ట్మెంట్ సంవత్సరాల చట్టంగా తీసుకోవడం. నేను డక్కీలతో కూడా డక్కీలు, బాలాయపల్లి, కలవాయితో తీసుకోండా, ఆల్ డిపార్ట్మెంట్ నేను తీసుకోండా. నా దగ్గర వివరించాను, సందర్భాన్ని బట్టి మాట్లాడాలా. నాకు తెలీదా? నేను పెద్ద హాస్పిటల్ ఎలా జరుగుతున్నా తెలీదా? ఇక్కడ ఔషధ హాస్పిటల్ నేను పోవటం వల్ల ప్రతి డిపార్ట్మెంట్ మీద ఆర్ఎంబీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ తీసుకోండి. ఏం జరిగింది నాకు తెలిసేది. మాట్లాడేటప్పుడు అవతల మనకు స్థాయి ఏంది, మనం ఏం మాట్లాడతాము. రామ్కుమార్కి విద్యావంతులు చదువుకున్నాయన వాళ్ళు ఎలా చేయాలా, ఎలా చేస్తే ఒక మాట ఆ మాటకి అర్థాలు ఉంటాయి. ఆయన మాట్లాడితే తెలుసా, అది అర్థం చేసుకోలేదు. ఆయన మాట్లాడితే అర్థాలు ఉంటాయి. ఎప్పుడు ఏం దాన్ని బట్టి మాట్లాడతారు. ఈరోజు చెప్తున్నాను, విలేకరుల సమక్షంతో మీరే సెక్షన్ అదో ఈ అభివృద్ధి పనులు చేస్తాను మేము అడ్డుపడతానుకో లిస్ట్ పోస్ట్ కూడా పంపిస్తున్నాయి ఆయనకి. ఇదిగో మీరే చూసుకోండి, ఎమ్మెల్యేకి పంపించేది లిస్ట్ పోస్ట్. దీంట్లో ఉన్నటువన్నీ కూడా ఏమేమి అభివృద్ధి చేస్తానంటున్నారో నేను మాట్లాడే అభివృద్ధి పనులు మీరు కూడా తీసుకోండి. ఆయన లిస్ట్ పోస్ట్ పంపిస్తుందా? తీసుకుంటున్నారు లిస్ట్ పోస్ట్ పంపిస్తాయి. ఇది నా దగ్గర ఓసి ఉంటుంది, మీకు కూడా ఇస్తాం అందరికి కూడా. ఇప్పుడు వాట్సాప్ కూడా పెడతలే. అభివృద్ధి మేము అడ్డపడం బ్రహ్మాండం తోడుగా ఉంటాం. యాడికి రమ్మని వస్తాం, నేనైతే వస్తాను యాడికైనా. మొన్న కూడా జేసీకర్ ఎంగడికిలో తప్పుల గురించి జేసీకర్తో మాట్లాడాలి, మీరు అందరూ తెలుసు. అరగంట పడింది వాళ్ళకి, నాకు పడింది, అందరూ తెలుసు. చూసినావు వాస్తవాలు అడిగినా. కలెక్టర్ గారు ఇచ్చినారు, నాకు 3 సబ్ కలెక్టర్ గారు ఇచ్చినారు. ఎంఆర్ఓ ఇట్లేదు, ఎంఆర్ఓ కూడా అయ్యింది. ఎందుకు ఇట్లేదు? ఆ తప్పు జరిగినా నువ్వు వీలేకపోతున్నావు. నేనేం చెప్తాను, నీకు ఏది నచ్చితే నేను చూసుకుంటా. తర్వాత నీకు ఏదేంటి జాయింట్ జేసీ కట్టాలని చెప్పినాడయ్యా, నీకు నచ్చింది ఏమన్నాడు ఎంఆర్ఓతో. ఇస్తే కదా, ఇస్తే ఇప్పమ్మతాడు ఈడు. అరగంట తగ్గింది ఆ రోజు, అటు వాదా పోతాను. అప్పుడు ఎవరు ఏం చేసేది, ఊరికి మాటలు చెప్తూ ప్రజలకు తెలియదా? మొన్న ఏదో రామ్కుమార్ రెడ్డి ఓడిపోవడం కారణం కూడా రామ్కుమార్ రెడ్డి కాదు, మా వైసీపీ 10 మంది నాయకులు మాత్రమే కరెక్ట్. దానికి కారణం ఆయన కాదు. ఆయన ఇప్పుడు కూడా చేసేది కరెక్ట్ ఉంటుంది. ఎదటి మనిషిని దుష్కరంగా మాట్లాడటం, కేర్లెస్గా మాట్లాడటం ఇప్పుడు చేయండి. అది కూడా ఎందుకంటే ఓడి ఫస్ట్ నుంచి రాజకీయంలో మంచి ఫ్యామిలీలో వచ్చినాడు, అభివృద్ధి అంటే వాళ్ళకి తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, ఏ టైంలో తెలుసు, ప్రతి ఒక్కటి కూడా తెలుసు వాళ్ళకి. మరి బయట ఇన్ని అభివృద్ధి ఎక్కడికి చేసిన అభివృద్ధిని రోజు చేశారు చెప్పు. తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్కడికి? 1962 నుంచి ఎవరు చేశారు ఎక్కడికి చెప్పను? నేదురుమల్లి తెలిస్తే
ఒక నియోజకవర్గంలో నేదురుపల్లి వాళ్ళు చేసినారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ కుటుంబం చేసింది, అభివృద్ధి చేసింది. అదే ఆంధ్రప్రదేశ్లో రామారావు చేసినాడు, మహానుభావుడు, దండం పెట్టుకోవచ్చు, ఆయన దేవుడు లాంటివాడు, ఆయన పెట్టుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు, ఆయన దేవుడు లాంటివాడు, ఆయన చేసినాడు బ్రహ్మాండం. కాదని చెప్పలేదు ఎవరు కూడా. ఇట్లా చెప్పుకొని ప్రతి ఒక్కరు ఏదో తెలిసి తరంలో ఈ మీడియా ముందున్నాడని చెప్పి ఏది తెలిసి ఒక మాట్లాడింది కాదమ్మా, ఆ ఏట్లు అతికించుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి అంట విశాఖపట్నం అంట రుసుకొండ ఆగించాను. రుసుకొండ అంటే దానికి అర్థం తెలుసా? అది గవర్నమెంట్దే, అది ప్రైవేట్దే, అది మాట్లాడుతుంది. ఒక మాట్లాడింది జీవితం నాకు తెలియగానే ఆ మాట్లాడుతుంది. కాలవేడా రుసుకొండేడా, దానికి అర్థం మాట్లాడేటప్పుడు ఒక సబ్జెక్ట్ ఉండాలా, తెలిస్తే మాట్లాడి వదిలేయాలి కదా. రాధామణి మాట్లాడింది కాలవేడా రుసుకొండేడా, చూసుకోండి. ఆయన ఆక్రమించాడు, గవర్నమెంట్ చేసాడు, ఇప్పుడు ఇంకొక గవర్నమెంట్ అనుభవిస్తుంది, ఆయన కదా అనుభవించదు. ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనుభవిస్తుంది, అంతే కదా. అవి తెలియకుండా ఏదో చెప్తారు, కౌన్సిల్ ఏం లేదంటారు. కౌన్సిల్ లేదు, మీరు ఏడిపించింది ఆమెని, ఏడస్తా కిందకి దిగింది, కుర్చీ పెరిగేసింది మీరు. మా చైర్మన్ ఈరోజు గౌరవంగా మాట్లాడతాం, సమస్య మీద అడుగుతాం ఆమెని. అమ్మ 2 నెలలకి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలి, ప్రతి నెలలు పెడితే సమస్యలు పరిష్కారం అవుతాయి, అంతేగాని ఏరే విధంగా కాదు. ఈరోజు మొన్న 26వ తేదీన కమిషనర్ ఏం చెప్పినాడు, 15 లక్షల రూపాయలు లైట్ తెచ్చినాం వేసినాం ఆయన చెప్పాడు మీటింగ్లో. ఎక్కడ లైట్లు అంటే బిల్లులు మాత్రం కంపెనీ బిల్లు ఉంటుంది, సరుకు మాత్రం చెన్నై సరుకు అయితే వేసిన గట్టిగా తాగిపోతాయి, మళ్ళా పోతుంది. వాళ్ళు అయితే ఏమంటారు, కంట్రోల్లో మమ్మల్ని చేయమంటావు అని అంటున్నారు. దానివల్ల అధికారులు ఏమి చెప్పుకోలేక షుగర్ బీపీలు చేస్తున్న వాళ్ళకి కొందరు చెలబెట్టిపోతున్నారు, కొందరు సెలవు లేదంటే ఏదో ఒక షుగర్ బీపీలు మాత్రం 1 మాత్ర 2 మాత్రలు వేసుకుంటున్నారు. అది వాళ్ళ పరిస్థితి ఉంటే ఆ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు చెప్పుకుంది అడుకొకసారి మీడియా గురించి వచ్చేది ఈయనకు ఒక రకంగా మాట్లాడింది, ఆయన మాట్లాడితే ఒక మాటకు ఒక అర్థం ఉండాలి. అభివృద్ధి చేయమని ఈరోజు చెప్తున్నాం కదా, ఈ సమస్యలు ఉన్నాయి, బ్రహ్మాండం అభివృద్ధి నేదురుమల్లి చేసినారు. ఒక 4 ఫ్యాక్టరీలు వచ్చాయి బెల్ కంపెనీకి, బ్రహ్మాండ 5 లక్షల మంది బతుకుతారు. దాంట్లో ఇది ఉంది, లా కాలేజ్ పెట్టించండి, పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టించండి, నర్సింగ్ కాలేజ్ పెట్టించండి, ఎన్ని ఉన్నాయి అభివృద్ధి చేయండి బ్రహ్మాండంగా. మేము రెడీగా కలుసుకున్నాం, మీరే అడ్డుకుంటారు, మేము ఇప్పుడు అడ్డుకోం. మా నాయకులు వైసీపీ నాయకులు కౌన్సిలర్ కానీ లీడర్ కానీ ఊరు అడ్డుకోరు, మీకు తోడు చేస్తాము, సరేనా, చేస్తారా చేయండి. మీ దీనికి సాక్షి కూడా ఎవరు విలేకరులే ఈరోజు, అందుకని కాగితం తెచ్చుకోవడం తీసుకుపోతే రేపే చేస్తాను. మళ్ళీ ఏ చేసినా చూద్దాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ విలేకరులకి అందరూ కూడా రోజుకొక నమస్కారాలు పెట్టి సెలవు తీసుకుంటున్నాను.